గురు నీకు మొన్నే చెప్పాను, ఇప్పుడు చెప్తా. అనసూయ కోసం మేము గుడ్లు చింపుకుంటాం, మేము ఫ్యాన్స్ తెలుసా. అనసూయ ఆ లుక్ వేరు. అనసూయ ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిందనుకో మాకు మామూలుగా ఉండదు. మేమందరం బాగా ఫాలో అవుతాం అనసూయకి. అది ఇప్పుడు అనసూయ కోసం మీరు ఎంతోమంది రాని పోనీ మేము ధర్నాలు కూడా చేస్తాం అనసూయ కోసం. ఎవరండి అనకూడదు అన్నారు? హాను చూసే కదా మేము లుక్ మారుతున్నాం. ఇప్పుడు నేను చూడు అందంగా లేకపోయినా ఇప్పుడు అందంగా అయ్యాను అనసూయ కోసమే. అనసూయ ఫోటో చూస్తే నాకు నిద్ర పట్టదు, డైలీ ఆ ఫోటో చూస్తా. అనసూయ మేము చాలా ఫ్యాన్స్. డైలీ నైట్ ఏంటి పగలేటి అనసూయ కోసం మేము బ్లడ్ ఇస్తాం తెలుసా. అది శివాజీ తప్పే. ఎవరండి చెప్పడానికి? శారీలు కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, ఎవరండి చెప్పడానికి? అనసూయ ఎలాగ ఉండాలో అలాగ ఉంటుంది. అనసూయకి తెలీదా? చిన్నప్పుడు వేసుకుంది డ్రెస్సులు, ఇవాళ కొత్తగా జబర్దస్త్ ఎప్పటి నుంచో చేస్తుంది. అవునండి, అయ్యేస్తే కదా మేము అందరూ ఫాలో అవుతున్నాం. లేదా మామూలు చీరలు కడితే ఎవడు ఫాలో అవుతాడు? అలాగంటే చీరలు వేసుకుని చాలామంది టెంపుల్కి వెళ్తారు, వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా? అదే మామూలు డ్రెస్ వేసుకుని పబ్కి వెళ్తే అబ్బా పబ్ కూడా ఫేమస్ అవుతారు. ఎవరండి తిట్టిది? ఆడోళ్ళు. అబ్బో పని ఆడ మనిషి కాదు, అదే మొగల కింద పుట్టమను. తప్పది. దేవతను అరెస్ట్ చేస్తే ఊరుకుంటామా? హాయ్ బాబోయ్ మామూలుగా ఉండదు. ఈ వెనకాల చూసావా పుష్ప వచ్చేస్తాడు నా దాంట్లోకి, మామూలుగా ఉండదు. లారీలు ఎగిరిపోతాయి. అనసూయ కోసం ప్రాణం ఇస్తావు, నా బ్లడ్డే ఇస్తా మొత్తం. అయ్యి బాబు అలాగైతే ఇంకా తట్టుకోలేము. అది నేను అంతా అక్కడే ఉంటా జైలుకి. ఏదో నేరం చేయాల్సిందే. అది అనసూయని ఏమనకూడదు. అనసూయ దేవత. అది నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? మంచి మంచి పళ్ళు. అనసూయని ఎప్పుడు ఏమనకూడదు, ఆవిడ దేవత. మరి దేవత బయట ఉండాలి కదమ్మా. దేవత ఎప్పుడు బయట ఉండాలి. బయట ఉంటే మేము ఎన్నో చూడాలి. దేవత మామూలుగా ఉండదు, మీకు తెలియదు కొన్ని. అది మరి దేవతకి దేవుడు ఒక్కడే ఉండాలి కదా, నువ్వు కూడా దేవుడు అయితే అంటున్నావు. అవును, నేను అవుతాను. ఇప్పుడు నేను ఫ్యాన్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ కోసం బ్లడ్ ఇస్తా. ఇప్పుడు దేవుడు అంటే కొబ్బరిగా కొట్టి దాకే లోనికి వెళ్ళాం కదా, పూజారి ఉంటాడు కదా లోన. అలాగే ఇవిడు కూడా అంతే. దేవత అట్లాంటి బట్టలు వేసుకొని తిరగొద్దు కదా. ఎవరు తిరిగారు? ఆవిడ చూపించిందా? ఏంటంటే జనాల్ని మన వాళ్ళు అంటే ఎంకరేజ్ చేయడానికి. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు చేస్తుంది? కుర్రోళ్ళ కోసం ఎంకరేజ్ చేయడం కోసం చేస్తుంది. ఇప్పుడు ఒకే డ్రెస్ వేసుకోవాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఒకే అది కుర్రోళ్ళకి ఎంకరేజ్మెంట్. మన ఇంట్లో స్త్రీలు కూడా తనని చూసి అట్లనే డ్రెస్ వేసుకోమని చెప్పింది అనసూయ. మీలో ఎవరికైనా చెప్పి ఆవిడ ఒకటే అన్నది. మా ఆయన ఒక్కడే నాకు భర్త, ఉన్న వాళ్ళ అన్నయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళే కానీ ఎవరిని నేను తప్పుగా అన్నా. నా డ్రెస్ నా ఇష్టం అన్నది. నేను అన్నా నేను ప్రేమిస్తున్నాను, ఆవిడ ప్రేమించమని నేను చెప్పలేదు కదా. ఆవిడ డ్రెస్ మెంట్ ఫేమ్ అయ్యా. ఆవిడ డ్రెస్ మామూలుగా వేసుకోవాలి. డ్రెస్ ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా? ఒక డ్రెస్ వచ్చి 2 లక్షలు చెప్పిందండి. నేను రేటు కూడా చూసాను. అబ్బా చెప్పిందంటే నువ్వు భలే మాట్లాడతావు. 2 లక్షలు ఒక డ్రెస్.